హలో ఫ్రెండ్స్, తెలుగు 3 లెటర్ వర్డ్స్ ఛాలెంజ్కు మీకు స్వాగతం. ఇవ్వబడినటువంటి పట్టికలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. అక్షరమాలలో ఉన్నటువంటి కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాల ఆధారంగా మీరెన్ని పదాలు తయారు చేయగలరు అనేది ఈ యొక్క ఛాలెంజ్. దీనికి ఉదాహరణగా ముందు ఎలా చేయాలి, దీని యొక్క కండిషన్స్ ఏంటియో ముందుగా చెప్పుకుందాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి అక్షరాలలో ఒక అక్షరాన్ని మీరు ఒకసారి ఉపయోగించవచ్చు, 2 సార్లు ఉపయోగించవచ్చు, 3 సార్లు ఉపయోగించవచ్చు. అంటే ఒక పదంలో ఒక అక్షరాన్ని మీరు 2 సార్లు 3 సార్లు ఉపయోగించవచ్చు. సున్నాలను కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అయినా ఉపయోగించవచ్చు. అయితే తయారు చేసే ప్రతి పదం 3 అక్షరాల పదం అయి ఉండాలి. 3 అక్షరాల పదాలను మాత్రమే తయారు చేయాలి. అయితే ఈ తయారు చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంతసేపట్లో ఈ పదాలను మీరు తయారు చేయగలుగుతున్నారు. మీరు ఆ విషయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీరు తయారు చేసినటువంటి పదాలన్నీ, వాటిని ఎంతసేపట్లో తయారు చేశారు. ఇక్కడ కొన్ని పదాలను ఏ విధంగా తయారు చేయాలో ముందుగా తెలుసుకుందాం. తర్వాత మీరు తయారు చేసినటువంటి పదాలన్నీ, వాటికి పట్టిన సమయం ఎంత అనేది తప్పకుండా ఖచ్చితమైనటువంటి సమయాన్ని కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఉదాహరణకు కొన్ని పదాలను చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశం ఏమిటంటే, సున్నా అనేది ప్రత్యేకమైనటువంటి అక్షరం కాదు. అది వేరొక హల్లుతో లేదా అచ్చుతో కలిసినప్పుడు కూడా ఆ రెండు కూడా అదే అక్షరం అవుతుంది. ఉదాహరణకు మనకు అమ్, కమ్, జమ్, రమ్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పదాలు తయారు చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు. ముందుగా పట్టికలో ఉన్నటువంటి అక్షరాలు గా, నా, సున్నా, కా, ద, మా, రా, త, డ. వీటి ఆధారంగా ఒకటవ పదం నగరం, రెండవ పదం గగనం, మూడవ పదం తరంగం, నాలుగవ పదం కనకం, ఐదవ పదం కథనం. ఇవి కాకుండా ఇంకా సుమారు 10కి పైగా వీటితో తయారు చేయవచ్చు. మీరు ఎన్ని పదాలు ఇవి కాకుండా తయారు చేయగలరో ఆ పదాలను, వాటికి పట్టిన సమయాన్ని కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.